100 రోజుల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది? తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులను తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు 100 రోజుల పరిపాలన అంటే 6 గ్యారెంటీలను ముందు పెట్టి 6 గ్యారెంటీలను ప్రజలకు మభ్యపెట్టి 6 గ్యారెంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తానని చెప్పి ఈరోజు 100 రోజులు అయిపోయిన గడిచిన కాలంలో కూడా మీరు గ్యారెంటీలను పూర్తిగా మీరు అమలు చేయని పరిస్థితి ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 100 రోజుల పాలనలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి రోజుతో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులను ఆదుకుంటాడు, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులకు ఏదో ఒకటి చేస్తాడని చెప్పేసి ఈరోజు విద్యార్థులు కానీ ప్రజలు కానీ అందరూ ఏకమై ఈరోజు ఒక కేసీఆర్ లాంటి ఒక గొప్ప నాయకుని మీద ఒక వ్యతిరేకత అనేది పుట్టించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈరోజు ప్రజలకు అబద్ధపు ప్రచారాలు చేసి ఈరోజు 100 రోజులు అనేది ముగిసినాయి. ఈరోజు తెలంగాణ ప్రజలకు అర్థమైంది, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నిరుద్యోగులకు కానీ తెలంగాణ సామాజిక వర్గాలకు కానీ అన్ని వర్గాల ప్రజలకు కానీ ఈరోజు ఎవరికి న్యాయం జరగని పరిస్థితి. ఈరోజు నల్గొండ ప్రాంతంలో, సూర్యాపేట ప్రాంతంలో, తుంగతుర్తి ప్రాంతంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నీళ్లు రాక ఈరోజు పొలాలు అనేవి పంట చేనులు ఎండిపోతున్నాయి. ఈరోజు రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈరోజు కరెంటు షాకులతో రైతులు మృతి చెందడం జరుగుతుంది. ఈరోజు సకాలంలో కరెంటు కూడా ఇవ్వని పరిస్థితి అన్న. అంటే 100 రోజుల్లోనే ప్రజాపాలన అందిస్తాను, 30,000 ఉద్యోగాలు ఇంకా నింపబోతాను అని చెప్తుంది. ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్, కేసీఆర్ గారు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్, అది రిజల్ట్స్ అనేవి కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో వచ్చినాయి. ఈరోజు నువ్వు వచ్చిన కాలంలో 30,000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చినావు? ఈరోజు జనాలు నవ్వుకుంటున్నారు నేను చూసి. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులు ఇదే ఉస్మాన్ నిన్ను గెలిపించారో, ఎవరైతే నీకు ఓటు వేస్తారో వాళ్ళు నవ్వుకుంటున్నారు ఈరోజు. ఎందుకు వచ్చుతో నువ్వు 30,000 ఉద్యోగాలు వేసినావు అంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఎంత సిగ్గుచేటిది. ఇది సరిగదు కదా రేవంత్ రెడ్డి గారు. వచ్చుతో మీరు 30,000 ఉద్యోగాలు ఎక్కడ వేశారు? 30,000 ఉద్యోగాలు అని చెప్పేసి పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్, పాత గవర్నమెంట్లో రిజల్ట్స్ వచ్చినాయి, పాత గవర్నమెంట్ నోటిఫికేషన్ చేసింది. నీ గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్స్ చేసింది, ఎన్ని జాబ్స్ ఇచ్చింది? ఈరోజు ఈ 30,000 ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం వేసినట్టు చెప్పుకుంటున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది 30,000 ఉద్యోగాలను సంబరాలు చేసుకుంటున్నావు. తెలంగాణ ప్రజాంగం కానీ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులు కానీ దీన్ని సహించరు. ఇప్పుడు గృహజ్యోతి కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, మహిళలకు ఉచిత ప్రయాణం కానీ ఇవన్నీ సక్సెస్ కాలేదా? ఎక్కడైనా సక్సెస్ కాలే. ఎక్కడ సక్సెస్ అయినా? గృహజ్యోతి ఎక్కడ సక్సెస్ అయింది? మహిళలు ఉచిత ప్రయాణంలో మహిళలు చనిపోతున్నారు. ఈరోజు మహిళలు యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతున్నారు. ఈరోజు మహిళలు బస్సు ఎక్కుదామంటే వాళ్ళకు ఒక బస్సు ఎక్కినాక కండక్టర్లు కానీ అక్కడ ఉన్న డ్రైవర్లు కానీ వాళ్ళకు ఒక విలువ అనేది ఇవ్వట్లేదు. ఈరోజు బస్సులు ఆపండి. ఒక కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎక్కడైనా సరే బస్సులు ఆగేటి, ప్రతి ఒక్కరికి, మా పురుషులకు కానీ ఈరోజు మహిళలు కానీ అందరికీ ఒక విలువ ఉండేది. కానీ ఈరోజు మహిళలకు విలువ లేకుండా పోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఉచిత బస్సు అనే ప్రయాణం పెట్టి ఈరోజు మహిళలకు విలువ లేకుండా చేసిండు. అంటే ప్రజాపాలన వచ్చిన తర్వాత గతంలో ముఖ్యమంత్రిని, మంత్రులను కలవాలంటే ప్రజలు కష్టంగా ఉండేది. ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతిరోజు కలుస్తున్నారు అని. ఈరోజు ముఖ్యమంత్రి ఫర్ ఎగ్జాంపుల్ చెప్దామన్నా, కేసీఆర్ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని, మినిస్టర్ను కలవకుంటే రైతు బంధు రాలేదా? మినిస్టర్లు కలవకుంటే రైతు బీమా రాలేదా? మినిస్టర్లు కలవకుంటే పెన్షన్ పడలేదా? ఈరోజు ముఖ్యమంత్రిని కలిస్తేనే జనాలకు రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లేకపోతే స్కాలర్షిప్స్ కానీ ముఖ్యమంత్రిని, మంత్రిని కలిస్తేనే పడ్డాయా? అంటే వాళ్ళని వాళ్ళకి కలవాలని రూల్ అని ఏం లేదు కదా. ఈరోజు కలిసినాక కూడా ఏం ప్రయోజనం అన్న? ఈరోజు నిరుద్యోగులు ఈరోజు జీవో 46 అభ్యర్థులు ముఖ్యమంత్రి కార్యాలయం పోతున్నారు. ఈరోజు జీవో 46 అభ్యర్థులు మంత్రులను అడ్డుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఈరోజు పరిష్కారం ఎక్కడైందన్న? పరిష్కారం కావట్లేదు కదా. అక్కడే ఆల్రెడీ వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. స్వేచ్ఛగా ఎవరికైనా డోర్లు తీసి ఉంటాయి, కానీ అక్కడ పని అనేది కావాలి కదా. ఈరోజు అక్కడ ప్రజాపాలన పెట్టిందన్న. ప్రజాపాలన పెట్టి రోజుకు ప్రతి శుక్రవారం కానీ శనివారం కానీ వేల కొద్ది జనాలు వస్తున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయినాయా? కావాలంటే మీరు మీ ఛానల్తో పోయి ఒకసారి కనుక్కోండి. ఈరోజు వాళ్ళు ఎక్కడి నుండో జిల్లాల నుండి, ఆదిలాబాద్ అడవుల నుండి, ఈరోజు ఆదిలాబాద్ ప్రాంతంలో మనకు తెలుసు వాళ్ళ పాపం చాలా నిరుపేద కుటుంబాలు ఉంటాయి. ఆడ వాళ్ళకి ఏం తెలియని పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మొత్తం అడవి ప్రాంతం నుండి వస్తారు. అలాంటి వ్యక్తులు ఈరోజు మన ఇక్కడ ప్రజాపాలన అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వచ్చి వాళ్ళ సమస్యని చెప్పుకొని మళ్ళీ రాత్రి 10 గంటలకు బస్సు ఎక్కితే మళ్ళీ తెల్లారి 5 గంటలకు దిగే పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళకి ప్రాబ్లం అనేది ఎక్కడ దొరికింది సొల్యూషన్? వాళ్ళకి సొల్యూషన్ దొరకని పరిస్థితి ఉన్నది. మీరు అనేది ప్రజాపాలన పేరుతో గ్రామాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెడతారు. కేవలం ప్రజాపాలన నడిపిస్తున్నాం అనే నామకే వస్తుంది తప్ప ఈరోజు ప్రజలకు అనేది వాళ్ళ బాధలు అనేది లేకుంటే వాళ్ళ సమస్యలు అనేది పరిష్కారం కావట్లేదు. థ్యాంక్ యూ.